నూతన జిల్లాలో ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా వచ్చిన మాధవీలత ఒక జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా మెజిస్ట్రేట్గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపించారు. జిల్లా మొత్తం అవినీతి అక్రమాలకు తోడుగా నిలుస్తూ కొండలు మెట్టలు చెరువుల్లో మట్టి ఇసుక వంటి సహజ సంపదను దోచిపెట్టడమే కాకుండా ప్రభుత్వ భూములను చాలా వరకు అన్యాక్రాంతం చేసేశారని మండిపడ్డారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న మాధవీలత చేసిన అవినీతి అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో సుమారు 80 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. అది నిరుపేదలకు చెందాల్సిన భూమి అని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ ఆ సర్వే నెంబర్లను బ్లాక్లో పెట్టడం తప్ప అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే ఆ భూమిని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుని పేదలకు జీవనాధారమైన ఆ భూములను పేదలకు పంచాలని 2022 జూన్ 6వ తేదీన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కి వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదు ఫైల్ను ప్రత్యేకంగా తన టేబుల్ పైన పెట్టాలని సీసీని పిలిచి చెప్పిన కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ సీలింగ్ భూములను కేవలం వారం రోజులకే ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేసే విధంగా మొత్తం సర్వే నెంబర్లను బ్లాక్లో నుంచి తీయించేశారని ఆరోపించారు. ఈ విషయమై విజయవాడలో సీసీఎల్ఏకి వెళ్లి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి స్వయంగా ఫిర్యాదు చేయగా ఐటీ సెల్ విభాగంలో వాటి వివరాలను పరిశీలించుకోవాల్సిందిగా అసిస్టెంట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారని, వారు మా సమక్షంలో దాదాపు 2 గంటల పాటు ఆ భూముల వివరాలను పరిశీలించినప్పటికీ వాటి వివరాలు కనబడకుండా తీసేశారని, దీనిపైన విచారణ చేస్తామని అధికారులు చెప్పారని అన్నారు. కానీ ఆ తర్వాత రోజునే జగ్గంపూడి రాసా రెవెన్యూ మినిస్టర్ని సీసీఎల్ఏ అధికారులను కలిసినట్లు పేపర్లో వచ్చిందని, దాంతో విచారణ ఆగిపోయిందని అన్నారు. ఈ విధంగా 3 సార్లు సీసీఎల్ఏకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నాం, ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సీసీఎల్ఏ నుంచి తేజ్ భరత్ని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా నియమించి ఇక్కడ జాయింట్ కలెక్టర్ని సీసీఎల్ఏకు పంపించారు. ఇప్పుడు ఆ సీలింగ్ భూములను కొద్దిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లుగా మా దృష్టికి వచ్చిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని మునగాలకొండ, రఘుదేవాపురం కొండ, నాగంపల్లి కొండ, నల్గొండ కొండ, రామచంద్రాపురం కొండ, కాటవరం కొండ, కోటికేశ్వరం కొండ, ముగ్గుళ్ల నుంచి కోనవరం వెళ్లే దారిలో మెట్ట, ఎర్రంపాలెం వద్ద ఉన్న కొండ, ఇలా దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏ కొండను మెట్టును వదిలిపెట్టలేదని, ప్రకృతి సంపదను మొత్తం వైసీపీ నాయకులతో కలిసి దోచేశారని ధ్వజమెత్తారు. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీఐ ద్వారా సమాచారం అడగగా కొండ త్రవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని వారు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై నేను ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోలేదు సరికదా. పగలు రాత్రి విచ్చలవిడిగా కొండ త్రవ్వకాలను యథేచ్ఛగా చేసేవారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 30 నుంచి 60 అడుగుల లోతులో చెరువులు త్రవ్వడంతో పాటు మునగాల గ్రామం ఎస్సీపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ భూమిని సైతం వైసీపీ నాయకులకు అన్యాక్రాంతం చేసేలా సహకరించారని ఆరోపించారు. అన్ని గ్రామాల్లోనూ రికార్డులను తారుమారు చేసి విచ్చలవిడిగా భూదందా చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పేరుతో మన జిల్లాలో జరిగిన అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో ఈ అవినీతి ఆరంభమైతే మాధవీలతతో తారాస్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు కూడా ఇంత నిస్సిగ్గుగా చట్టాలకు భయపడకుండా వ్యవహరించడంపై జిల్లా ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బర్రె ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం సమగ్ర విచారణ చేయడానికి కమిటీ వేస్తే అన్ని ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో విశాఖోటి శ్రీను, విజ్జన వీర్రాసు, కొత్తపల్లి మహేష్, విజ్జన రాంబాబు, డేగపాటి ప్రశాంత్ కుమార్, వేమవరపు రాసు, కాకి హనుమంతు, వందే లక్ష్మణరావు పాల్గొన్నారు. గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి మాధవీలత గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి, విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి కారణం కూడా నిన్న మొన్న మన నూతన గవర్నమెంట్గా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా
అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం, ఫిర్యాదులు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారు మారిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వడం అని అంటే, మారిపోయిన తర్వాత కాదండి, కలెక్టర్ గారు ఇక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఇదే ప్రెస్ క్లబ్లో 2 సార్లు గతంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీంట్లో ఈరోజు మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఒక 5 అంశాల గురించి ఉదాహరణలు చెప్తా చేశాను. అంటే మొత్తం అంతా రాస్తే పుస్తకం అయిపోద్ది కాబట్టి అంత రాయలేక ప్రెస్ నోట్ కాబట్టి కొన్ని అంశాలను ఒక 5 అంశాలను ఉదాహరణలుగా చేయడం జరిగింది. దీంట్లో ఒక అంశం, రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో దాదాపు 80-90 ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి. అవి పేదలకు పంచివ్వాలని చెప్పి సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది పేదలకు ఇవ్వాల్సిందని చెప్పి ఆ తీర్పు ఇచ్చినటువంటి దాంట్లో ఆ భూములకు సంబంధించి అవి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంచుమించు 80 ఎకరాల భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోనే ఉండిపోయినాయి. వాటిని గవర్నమెంట్ అధికారులు కేవలం బ్లాక్ లిస్ట్లో పెట్టి, సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి దాని మీద లక్షల ఆదాయం రూపాయలు ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తున్నారు. ఇదిలా బ్లాక్ లిస్ట్లో పెట్టే సుదిలేయడం కాదు, ఆ భూములు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని అది పేదలు, నిరుపేదలైన జీవనాధారం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళని అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి గతంలో వచ్చిన ఇవన్నీ కూడా మొత్తం తీసుకెళ్ళి ఒక పెద్ద ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్కి ఆ గ్రామస్తులందరితో కలిసి తీసుకెళ్ళి ఇచ్చానండి. మామూలుగా గ్రీవెన్స్కి మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇనిషియల్ ఏదో ఒకటి చేసి ఇలా ఆన్లైన్ చేయించుకోండి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుందంట. కానీ వెంటనే ఈ కలెక్టర్ గారు అక్కడ ఉన్న సీసీని పిలిపించి ఈ ఫైల్ని నా టేబుల్ మీద పెట్టండి పర్సనల్గానే చెప్పారు. నేనేమనుకున్నానంటే చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటారు, అప్పుడు కలెక్టర్ గారు కొత్తగా రాడు, ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటారని ఆనందించాం. అది ఆన్లైన్ చేయడానికి సీసీనే దగ్గరుండి ఆన్లైన్ చేయించడానికి పంపించండి, నాతో మనిషిని పంపిస్తే ఇంకా ఎంత శ్రద్ధ తీసుకుంటారనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత సర్వర్ డౌన్ ఉందో ఆన్లైన్ అవ్వడం లేట్ అవుతుందంటే 3 సార్లు పంపించారండి సీసీ గారు లోపలికి. 3 సార్లు పంపించినా మొత్తానికి అది అవ్వకపోతే లాస్ట్లో వెళ్ళిపోతా కూడా మళ్ళీ సీసీ ఒకసారి నా దగ్గరికి వచ్చి ఇది ఆన్లైన్ తర్వాత చేస్తారో, ముందు ఫైల్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టండి అన్నారు. నేను ఆ టేబుల్ మొత్తం ఆ ఫైల్కి సంబంధించిన 80-90 ఎకరాల ఫైల్ని కలెక్టర్ గారు టేబుల్ మీద పెట్టించాం. కరెక్ట్గా వారం రోజులు తిరగబోయేసరికి మొత్తం ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న సర్వే నెంబర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. అంటే అమ్ముకోవడానికి వెసులుబాటు కలిగించే విధంగా మొత్తం 80-90 ఎకరాల భూమిని కూడా క్లియరెన్స్ చేశారు. ఇదేంటిది ఎలా చేశారని చెప్పి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కరెక్ట్గా న్యాయం జరగట్లేదని సీసీఎల్లోకి వెళ్ళి డైరెక్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ పెట్టానండి. ఆయన కొంచెం సీరియస్గా తీసుకొని నేను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ని, ప్రూఫ్స్ని అన్నట్లు చూసి సీరియస్గా తీసుకొని వెంటనే కన్సర్న్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పిలిపించి దీని మీద కింద ఐటీసీఎల్ బ్లాక్ ఒకటి ఉంటుంది సీసీఎల్ఏలో, అసలు ఆన్లైన్లో ఏముందో చూడండి అని చెప్పి పంపిస్తే కిందకి వెళ్ళి ఇంచుమించు 2 అవర్స్ని ఎతికారు వాళ్ళందరూ. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసేశారండి. ఇదేదో తేడా జరిగింది, దీని మీద విచారణ కమిటీ దాని మీద ఎంక్వైరీ చేస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. అది వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల్లోనే అక్కడ ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్ని, సీసీఎల్ఏ అధికారులని కలవసినట్టు పేపర్లు వచ్చింది. ఆ తర్వాత యాక్షన్ తీసుకోలేదని చెప్పి మళ్ళీ 1 నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ జనాలందరూ తీసుకొని సీసీఎల్ఏకి వెళ్ళారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ప్రయోజనం లేదు. వెళ్ళిన తర్వాత మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ నుంచి కూడా తీసేశారు. సీసీఎల్ఏకి వెళ్ళాలని 3 సార్లు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ సీసీఎల్ఏ నుంచి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి తేజ్ భారత్ గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్ గాను, ఇక్కడున్న జాయింట్ కలెక్టర్ గారిని ఏమో తీసుకెళ్లి సీసీఎల్ఏలోనే వేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి చర్యలు కూడా ఆ ల్యాండ్స్ మీద తీసుకోలేదు. ఇవి క్రమక్రమంగా భూముల్ని ముక్కలు చేసి అమ్మేసుకుంటారని గ్రామస్తులు చెప్తున్నారు. మరి దాంట్లో ఎంతవరకు కరెక్టో నాకు ఇంకా తెలియదు. కానీ మొత్తానికి పేదలకు ఎదలాల్సిన సీలింగ్ భూములు మాత్రం మొత్తం అన్యక్రాంతం అయినాయి అని మాత్రం స్పష్టంగా అవుతుంది. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత మరింత స్పీడ్గా అన్యక్రాంతం అవ్వడం వేగవంతం అయింది.